జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. ముదిరాజ్లను బీసీడీ నుండి బీసీఏలో చేర్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నా పేరు బల్ల సత్తయ్య, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుని ఆదేశానుసారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం లోపల దాదాపు తెలంగాణ ముదిరాజులు వారి యొక్క జీవన స్థితిగతులపైన తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా 15వ తారీఖు నుంచి వెళ్ళి వివిధ ఎంఆర్ఓ కార్యాలయాల్లో రిప్రజెంటేషన్ చేసి మాకున్నటువంటి సమస్యలపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభయాస్తం మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ను మేము సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పకుండా వాటిని తీర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటిగా మేము గవర్నమెంట్ బీసీడీ నుంచి వెళ్ళి ఏకు మాస్తామని చెప్పి ఏదైతే 1999లో పుట్టుస్వామి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పుట్టుస్వామి కమిషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మారడం జరిగింది. దాని తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ముదిరాజులను బీసీడీ నుంచి వెళ్ళి ఏకి మార్స్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దావుల సుబ్రహ్మణ్యం కమిటీని ఏర్పాటు చేసి దాన్ని 15 జియో ప్రకారంగా 19/2/29 నాడు జిఓఎంఎస్ నెంబర్ను విడుదల చేసి బీసీడీ నుంచి ఏకి మార్చడం జరిగింది. కానీ కొందరు వ్యక్తులు ఆ జియోను హైకోర్టులో వ్యతిరేకించి కోర్టులో సబ్మిట్ చేసి దాన్ని కొట్టివేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. తదనంతరం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి గౌరవ ముఖ్యమంత్రి కొంజేటి రోషయ్య గారు దాన్ని అఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో భాగాన్ని అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ కూడా దానిలో ఇంప్లీడ్ అయింది. తర్వాత 2016లో ఆ తెలంగాణ ఉద్యమం సమయం లోపల ఏర్పడినటువంటి ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగానే ముందుకు నడుస్తున్నటువంటి సందర్భం. అప్పటి నుంచి మొదలుకుంటే 2022 వరకు కూడా అప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడున్న గత ప్రభుత్వానికి 90 రోజుల లోపల మీరు యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ 90 రోజుల వ్యవధి లోపలనే ఎలక్షన్స్ రావడం, దానికంటే ముందు తెలంగాణ ముదిరాజ్ మహాసభ కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించి అప్పుడున్నటువంటి కమిటీ ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిటీ గంగుల కమలాకర్ గారు, తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ వక్లాపురం కృష్ణమోహన్ రావు గారు, మన యొక్క రాష్ట్ర తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులందరూ చర్చించి దాన్ని వెంటనే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. ఏంటంటే మా గవర్నమెంట్లో ఉన్నటువంటి బీసీ కమిషన్లో ఉన్నటువంటి చట్ట ప్రకారంగా తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అంతలోపట్నే ఎంపీ ఎలక్షన్స్ రావడం అది యథావిధిగా కంప్లీట్ కావడం జరిగిందని తెలియజేస్తున్నాం. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఆ యొక్క పత్రం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ కమిషన్లో ఉన్నటువంటి బీసీడీ నుంచి వెళ్ళి ఏ గ్రూప్ మార్పిడి ఇప్పుడున్నటువంటి బీసీ కమిషన్లో ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, తప్పకుండా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది, ఇప్పుడు మీరు తప్పకుండా బీసీడీ నుంచి వెళ్ళి మార్పిడి చేయడానికి వరకు తప్పకుండా శాయశక్తులు మాకు సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.